వాళ్ళు కార్పొరేటర్లుగా ఉండొచ్చు, కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు ఉండొచ్చు. జనరల్గా నాకు తెలిసి రాజకీయ పార్టీలలో ఉండేటువంటి పద్ధతి ఎట్లా ఉంటుందంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చాలా కీలకం. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఆయన గొప్పగా ఉంటేనే ఆయన టికెట్ ఇస్తారు కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు చాలా కీలకం. ఆ తదుపరి ఇక్కడ హైదరాబాద్ కాబట్టి కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్. డివిజన్లో ఆయన కీలకం కాబట్టి ఆయనకి ఇవ్వగలిగినాం మనం. మండలాలకు వస్తే జెడ్పీటీసీ స్థాయి ఉన్నోళ్ళు, ఎంపీపీ స్థాయి ఉన్నోళ్ళు చాలా కీలకమవుతారు. ఇట్లా ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళు ఉన్నారో, ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని చెప్పి కళ్ళు కంటున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కార్పొరేటర్గా పోటీ చేసిండ్రో గెలిచిండ్రో కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే అసలు మీటింగ్ అప్పుడప్పుడు రాకపోతే ఇక అంతకంటే బాధాకరం అయితే ఒకటి లేదు. నేను చాలాసార్లు చెప్పిన రాజకీయాలలో ఉద్యోగికి 8 గంటల పని గంటలు ఉంటాయి, 10 గంటల పని గంటలు ఉంటాయి, 12 గంటల పని కాలం ఉంటుంది, 10 గంటలు ఉంటాయి. కానీ పొలిటికల్ అంటే మాత్రం 24/7 పని గంటలు ఉంటాయి. రాత్రి 1 గంటకు నీ డివిజన్లో, నీ నియోజకవర్గంలో, నీ ప్రజలకు ఏదైనా ఆపద వచ్చిందని ఫోన్ చేస్తే ఎత్తేటువంటి బాధ్యత రాజకీయ నాయకులు మాత్రమే ఉంటది. మీకు అధికారులకి రాత్రి 9 తర్వాత ఫోన్ చేయాలంటే చాలా ఆలోచించి ఫోన్ చేస్తారు. కానీ ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేసేది మాత్రం కేవలం పొలిటికల్ లీడర్లు మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటున్నా ఇవ్వాలంటే అంటే 24/7 జాబ్ లో ఉండాల్సిన మనం, నౌకర్లు ఉండాల్సిన మనం ఇవాళ డివిజన్ స్థాయి అంటే గ్రామీణ ప్రాంతాలు 2 మండలాలతో సమానం. అది 50,000, 60,000, 70,000 ఓట్లు ఉన్నటువంటి డివిజన్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మీరు కనుక సీరియస్ గా ఇన్వాల్వ్ కాకపోతే కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకటి. రెండవది, చాలా మంది నేను చూస్తున్నా అంటే నీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ చుట్టూ వీసి తిరగాలి, దరఖాస్తు పెట్టాలి, నాకు టికెట్ ఇవ్వమని చెప్పాలి, పైరవి చేయాలి, టికెట్ వస్తుంది, నీవే గెలుస్తావు అనుకుంటే ఆ పొరపాటు అవుతుంది. పార్టీలో ఎక్కడికక్కడ గ్రాస్ రూట్ లెవెల్ కనుక నిర్మాణం లేకపోతే, పటిష్టంగా లేకపోతే నువ్వు టికెట్ తెచ్చుకున్నా కూడా గెలిచే ఆస్కారం లేదు. కాబట్టి మరి గెలవాలనేటువంటి తపన ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పి కోరుతున్నాను. నేను మొన్న రాష్ట్ర లెవెల్లో నేను కొన్ని సూచనలు చేసిన, ప్రభాకర్ గారు చెప్పిందానే నా సూచన చేసిన. నా సూచనలన్నీ ఒక 10 సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు ప్రభాకర్ గారు చెప్పి ఉంటారు. నాకు మళ్ళీ చెప్పనా? రైట్ అన్న. నేను ఒక 10 సూచనలు చేసిన, ముఖమారు లేకుండా చేసిన, దీంట్లో సెసపిషన్ లేవు కాబట్టి చేసిన. మొట్టమొదటిగా ఎప్పటి వరకు అయితే బూత్ స్థాయిలో కమిటీలు పటిష్టంగా ఉండవో మండల స్థాయిలో కూడా పటిష్టంగా ఉండే ఆస్కారం ఉండదు, నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ఆస్కారం ఉండదు. ఎప్పటి వరకైతే ఆ కింది స్థాయిలో మనం నిర్మాణం జరగదో అప్పటి వరకు పార్టీ సెటిల్ కాదు. ఎన్నికలు అనగానే పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ఎన్నికలు కాదు. ఇలా కేంద్రంలో దేశం లెవెల్లో ఉండేటువంటి పర్సెప్షన్ బట్టి ఇలా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి ఉండాలి, దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే, దేశం పురోగమించాలంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వమే ఇవాళ దేశానికి పవర్లో ఉండాలన్నటువంటి భావన ఉంటే ఓట్లేయడం వేరు. కానీ ఇవాళ సర్పంచ్ స్థాయి నుంచి మొదలుపెట్టి జెడ్పీటీసీ ఎంపీపీ వరకు కావచ్చు, జిల్లా పరిషత్ వరకు కావచ్చు, ఇవాళ కార్పొరేటర్ మొదలుపెట్టి ఇవాళ మేయర్ వరకు కావచ్చు, ఎమ్మెల్యే నుంచి మొదలుపెట్టి ఎంపీ వరకు కావచ్చు, ఇవన్నీ కూడా సంపూర్ణంగా మనం ఉంటేనే రేపు మనం ఎమ్మెల్యేలు ఈజీగా గెలిచే ఆస్కారం ఉంటుంది, ఎంపీలు ఈజీగా గెలిచే ఆస్కారం ఉంటుంది తప్ప లేకపోతే గాలెత్తే గెలుస్తాం, లేకపోతే లేదు. మనకు ఇప్పుడు ఈ బూత్ స్థాయిలో నేను చూసిన ఒక్కొక్కసారి ఒకటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు రాసుకునే బూతులు కూడా ఉన్నాయి. నా హుజరాబాద్ చూసిన. అందువల్ల బూతులో ఉండేటువంటి వాళ్ళు ఒకటి ఆయనకు పార్టీ పట్ల కమిట్మెంట్ ఉండాలి, 2 అక్కడే ఉండాలి, 3 ప్రజల మీద ప్రేమ ఉండాలి, 4 ప్రజల సమస్య చెప్పుకుంటే స్పందించే నేచర్ ఉండాలి, 5 ఆయన పోలీస్ స్టేషన్ లో పనిపడ్డా ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిపడ్డా వెంట పోయి పనిచేసే పద్ధతి ఉండాలి. ఆయనకు ఇంకొకటి ఉండాలి,
నేను ఒక సర్పంచ్ కావాలి, నీ గ్రామంలో ఎంపీటీసీ కావాలి, లేకపోతే నీ ఒక జడ్పీ చూడని చేయకుండా ఈ పని చేయకండి. ఎఫిషియన్సీ వాళ్ళకి ఇవ్వండి. రెండోది ఏంటంటే ఒకవేళ బలవంతంగా మీరు ఇచ్చిన అనుకోండి, ఇక అది లేవదు, గుర్తుపెట్టుకోండి. సేమ్ థింగ్ మీరు శక్తి కేంద్రాల బాధ్యతలు, సేమ్ థింగ్ మండల పార్టీ. అయితే మండల స్థాయి నుంచి మాత్రం ఫుల్ టైం లీడర్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలను వృత్తిగా భావించి ఇదే పనిగా మనం పనిచేస్తూ ఉండాలి తప్ప ఊరికనే వాటికనే ఆ మీటింగ్ పోతే సరిపోతుంది, వాటికనే మన రిపోర్ట్ ఏమంటే అన్ని కూర్చొని రాసే రిపోర్ట్లు కాకుండా దయచేసి సీరియస్ గా 360 ఫుల్ టైం నాయకుడిగా ఉండే వాళ్ళు మాత్రమే మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు వేయండి తప్ప, ఆ కమిటీలు వేయండి తప్ప, లేకపోతే మాత్రం ఏకండి అని చెప్తాను. మూడోది ఏంటంటే నేను మన చెప్పిన ప్రకారంగా ఈ బూత్ స్థాయిలో కావచ్చు, లేకపోతే మండల స్థాయిలో కావచ్చు, ఈ మండల స్థాయిలో జరిగే కోర్ కమిటీ మీటింగ్లు కావచ్చు, మండల స్థాయి మీటింగ్లు కావచ్చు, వాళ్ళకు అంతకు ముందు గొప్పగా విధులు నిర్వహించి ఏదైనా కారణాల వల్ల కొంత రాకపోయినా పిలుచుకునే ప్రయత్నం చేయాలి, గౌరవించుకునే ప్రయత్నం చేయాలి, గుర్తించే ప్రయత్నం చేయాలి. వాళ్ళ స్థాయి తగ్గట్టుగా వాళ్ళు చేసే పనిని బాధ్యత అప్పచెప్పాలి తప్ప వాళ్ళు మొత్తమే పిలవకుండా ఉండే పద్ధతి మంచిది కాదని చెప్పి మనవి చేస్తున్నా. కొంతమంది ఎట్లా చూస్తారంటే, నేనే ఉన్నా, నా గురువు ఒక ఆయన ఉండే, ఆ గురువు గారు నేను లీడర్ అయినా, నేను జిల్లా అధ్యక్షుడైనా, ఆ గురువు గారు వస్తే ఈయన కొంచెం ఫీల్ అవుతారు కావచ్చు, అయ్యో నాకు ఆయన గురువు గారు కదా, నేను ఇలా ఆయన కింద పనిచేసి ఇలా జిల్లా అధ్యక్షుడైనా ఆయన కింద కూర్చో, అట్లాంటి ఆలోచన చేయకండి. మన గురువు అయినా, మనకంటే సీనియర్ అయినా, పెద్దవాళ్ళైనా తప్పకుండా మీటింగ్ తీసుకొని గౌరవించుకుంటే లేకపోతే ఏమవుతుంది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీటింగ్ జరుగుతుంటది, ఆయన బయట ఉంటాడు, ఇంట్లో జరుగుతుంది, ఏమన్నా నేను మీటింగ్ జరుగుతున్నట్టు నువ్వు పోతలేవా అని చెప్పి, ఏమన్నా అక్కడ మీటింగ్ జరుగుతుంది కదా నువ్వు పోతలేవా అని చెప్పలే అని చెప్పి ఇన్సల్ట్ గా ఫీల్ అయితే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ స్థాయిలో కూడా మండల బూత్ స్థాయి నుంచి మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు సీనియర్ మోస్ట్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజలు ఎంత పలుకుబడికల్లో ఉన్నారో వాళ్ళని ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో పిలుచుకొని గౌరవించుకొని పని అప్పచెప్పాలని మాత్రం నేను సూచన చేసినాను. తర్వాత ఇవాళ మీరు ఇంత 3,68,000 అది మాదేంటి సభ్యత్వం అయిందని చెప్పింది ఒక 5 రోజుల క్రితం 6 రోజుల క్రితం. అయితే 3,68,000 అనేది మంచి సంఖ్యనే కాదంటలేదు, కానీ దీంట్లో చేసిన చేసింది, జరిగిన కానీ జరగలేదు. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, యూనిఫామ్ మెంబర్షిప్ కానీ, యూనిఫామ్ పని కానీ జరిగినట్టుగా లేదు. కాబట్టి దయచేసి మనకు ఒక డివిజన్ మంచిగా ఉండి ఇంకో డివిజన్ మంచిగా లేకపోతే ఆ మంచిగా లేని ఎఫెక్ట్ గా మంచిగుండే డివిజన్ పడే ఆస్కారం. ఏకి ఇక్కడ ఒక దగ్గరనే ఉంది, ఎక్కడ వేసాక బీజేపీ అంటారు, ఈ ఒక్క నియోజకవర్గాలే ఉంది, ఇంకెక్కలేదు. ఇవాళ అన్నిట్లో యూనిఫామ్ గా పార్టీ అభివృద్ధి అయితేనే అంతటి విజయం సంపూర్ణంగా ఉండే ఆస్కారం ఉంటుంది. రేపు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవాళ అన్ని పెరిఫెరల్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసీలో కలుపుతున్నామని చెప్పి పెట్టిండు. రెండోది, ఇవాళ ఎవరెవరు ఏ గ్రామాలు అయితే ఇప్పటివరకు ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా అన్ని మున్సిపాలిటీలో కలిపింది. పోచారం మున్సిపాలిటీలో కావచ్చు, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో కావచ్చు, మీకు మేడ్చల్ మున్సిపాలిటీ కలిపింది. అది తప్పకుండా ఏదో ఒక రకంగా జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఆస్కారం. వాళ్ళు 3 ఆలోచన చేశారు. ఈ జిహెచ్ఎంసీని 3 భాగాలుగా చేసి 3 మేయర్లు పెట్టాలని చెప్పి అనుకుంటారు. ఒకవేళ అది జరిగితే ఒక మొత్తం నార్త్ హైదరాబాద్ వాళ్ళ ప్రకారంగా నార్త్ హైదరాబాద్ లో ఎవరి చేజమ్మ దిగచ్చినా కూడా ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే. దాన్ని ఎవరు ఆపలేదు. ఒకవేళ కనుక మొత్తం జిహెచ్ఎంసీ పరిధి కూడా 200, 250 కార్పొరేటర్ కనుక చేస్తే ఇవాళ అత్యధికంగా కార్పొరేటర్లు, అత్యధికంగా డివిజన్లు కలిగినటువంటి ఇది కూడా ఈ ప్రాంతం అంతా గుర్తుపెట్టారు. నాకు తెలిసి ఒక 200 కనుక వస్తాయి, అలా 70 కార్పొరేటర్లు ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి వస్తున్న విషయం మీరు మర్చిపోకండి. ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ మాత్రమే కాకుండా ఎవరు ఎక్స్పాండింగ్ సిటీ కూడా ఈ ప్రాంతమే. కాబట్టి ఇవాళ కూడా కొన్ని లాక్ అయిపోయినాయి. సికింద్రాబాద్ లాక్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సికింద్రాబాద్ లాక్ అయిపోయింది, హైదరాబాద్ కొంత ఛాన్స్ అది కూడా లాక్ అయిపోయింది. హైదరాబాద్ లాక్ అయిపోయింది, సికింద్రాబాద్ లాక్ అయిపోయింది,
ఇవాళ పెరగగలిగేది మల్కాజిగిరి పార్లమెంట్ మాత్రమే పెరగగలిగేది. ఇవాళ మెదక్ పార్లమెంట్ పెరగగలిగేది, ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ పెరుగుతుంది, రేపు భువనగిరి పార్లమెంట్ పెరిగే ఆస్కారం ఉంది. కానీ జిహెచ్ఎంసీలో కలిసి దాంట్లో మాత్రం ఇవాళ చేవెళ్లకు ఛాన్స్ ఉంది, మనకు మాత్రమే ఛాన్స్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఏదో రకంగా 200 అయినా కూడా ఒక ఇప్పుడు 40 గెలుచుకున్నాం, మనం 48 గెలిచాం. మనం రేపు 100 గెలిస్తే జెండా మనదే గుర్తుంది. మనకు పొత్తుండే పార్టీలు లేవు, ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళతో జత కలిసే పని చేస్తే తప్ప మనం సొంతంగా గెలిస్తే తప్ప మనం మన కాంగ్రెస్ తో దోస్తాను ఉండదు, మనకు నా టీఆర్ఎస్ తో దోస్తాను ఉండదు, ఎంఐఎంతో దోస్తాను ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి మనకెవ్వరు దోస్తులు లేరు. మన కాళ్ళ మీద మనం నిలిచేటువంటి రోజు రావాలంటే మనం ఎంత గొప్పగా పనిచేయాలో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మాత్రమే గుర్తు చేస్తున్నా. డెఫినెట్ గా అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు సద్దత్తంలో ఎన్ని మీటింగ్లు పెట్టినా నాకు తెలిసి నేను టీఆర్ఎస్ పార్టీలో ఎన్ని మీటింగ్లు అయితే పెట్టినామో, స్టేట్ మీటింగ్ టీఆర్ఎస్ పార్టీలో 20 ఏళ్లలో స్టేట్ కమిటీ మీటింగ్ ఎన్ని పెట్టామో ఈ 4 నెలల్లో కానీ మీటింగ్లు పెట్టాను ఇక్కడ. 4 నెలలు కానీ పెట్టి కూర్చోండి. మీటింగ్లు పెడుతున్నాం మనం. మీటింగ్ల కోసం కాదు, మీటింగ్లు 4 మాటలు చెప్తే 4 సార్లు ఇన్స్పైర్ అయితే తిరుగుతున్నట్టు ఆశతో పెడుతుంది. ఇదో సిస్టమ్, మన నేషనల్ పార్టీ కాబట్టి ఇదో సిస్టమ్, మంచి సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో ఉండదు. ప్రాంతీయ పార్టీలో నాయకుడు కథం అయిపోతే పార్టీ కథం అయిపోతుంది. కానీ జాతీయ పార్టీ అట్లా ఉండదు. జాతీయ పార్టీ కేవలం నాయకుడు సెంట్రిక్ గా ఉండేటువంటి పార్టీ కాదు. నాయకుడు ఉన్నా లేకపోయినా, మనం అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ నిరంతరంగా ఒక ప్రవాహం లాగా జరిగేది. కాబట్టి దయచేసి ఇవన్నీ మన సిస్టమ్ లో ఉంటాయి, దీన్ని భారంగా భావించకండి, కానీ మొక్కుబడిగా మాత్రమే రాకండి. దీని స్ఫూర్తిని, దీని ఆడే సందేశాన్ని గ్రామ స్థాయిలో కానీ డివిజన్ స్థాయిలో కానీ సంపూర్ణంగా అమలు చేయమని చెప్పి మాత్రమే కోరుతున్నాం.